brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. చర్చలు వడపోతల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఖరారైపోయింది. రేవంత్ టీంలో కొత్తగా సభ్యులు రాబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఇది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురైతే కన్ఫామ్ అని చెప్పి తెలుస్తోంది. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడబోతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్లో మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉండగా రేపు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేక సార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండడంతో అనేక సామాజిక ప్రాంతీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి ఈ రేసులో ఉన్నారు. నల్గొండ నుంచి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకొస్తోంది. మరోవైపు తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలని గత కొద్ది రోజుల నుంచి పలువురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేసులో ఉండడంతో ఎలాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావహులు అసంతృప్తి చెందకుండా మరో 3 స్థానాలు ఖాళీ అట్టే పెట్టాలని నిర్ణయించినట్టుగా సమాచారం.